16,500 మంది ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీస్. డబ్బులు కట్టిన వారందరికీ మళ్ళీ డబ్బు కట్టమని డిమాండ్ నోటీస్. మొదటి నోటీసుకు కట్టామన్న పెడచెవిని పెడుతున్న ఈపీఎఫ్ఓ అధికారులు. మళ్ళీ డబ్బు కడితేనే అప్లికేషన్ పరిశీలిస్తామంటున్న ఈపీఎఫ్ఓ. మొదటి నోటీస్కే అప్పు చేసి కట్టామంటున్న కార్మికులు. ఇప్పుడు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ప్రశ్నిస్తున్న అభాగ్యులు. తెలంగాణ టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం నుంచి వచ్చాము. చాలా మంది వచ్చాము. ఇప్పుడు ఆర్టీసీలో ఈ పెన్షన్ విధానం అనేది చాలా ఘోరంగా ఉంది. 2010 సుప్రీంకోర్టు కూడా తీర్పులో అన్యాయం చేసింది. 2014 ముందు వాళ్ళకి పెన్షన్ లేకోకుండా ఘోరమైనటువంటి అన్యాయం చేసింది. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి 1000 రూపాయల లోపు 200, 300 కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తీర్పు తర్వాత కూడా అనేక మందికి కాల పరిమితి 4 నెలల లోపల మీరు హైయర్ పెన్షన్ కి అప్లై చేసుకోవాలి అనేటటువంటి కాల పరిమితి పెట్టింది. ఆ కాల పరిమితి లోపల కొంతమందికి తెలిసి తెలవక అన్ఎడ్యుకేటర్స్ అప్లై చేసుకున్న వాళ్ళని గుడ్డిగా తిరస్కరిస్తుంది. ఈ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా డిమాండ్ నోటీసులు రావటం లేదు. డిమాండ్ నోటీసులు వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా సంవత్సరం అయినా కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ రానటువంటి దుస్థితి ఉంది. ఇంకొక అన్యాయం ఏంటంటే, మేము హయ్యర్ పెన్షన్ కి డబ్బులు డిమాండ్ నోటీస్ ద్వారా డబ్బులు కట్టాలంటే మేము ఏదైతే 20-30 ఏళ్ల నుంచి కట్టాల్సిన డబ్బులు ఉన్నాయో అవన్నీ వడ్డీతో సహా తీసుకుంటుంది. కానీ మాకు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ ఏదైతే ఉందో పెన్షన్ ఏరియర్స్ వితౌట్ వడ్డీ ఇస్తా ఉంది. వడ్డీ లేకోకుండా ఇస్తా ఉంది. అది కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. ఈ విధంగా చాలా మందికి డిమాండ్ నోటీసులే రావట్లా. వచ్చిన వాళ్ళని చిన్న చిన్న లోపాలతో, నీ పేరు సక్రమంగా లేదు, నీ పేరులో ఒక అక్షరం సక్రమంగా లేదు, నీ ఆధార్ కార్డుకి నీ పేరుకి తేడా ఉంది, లేదంటే నీ బ్యాంక్ అకౌంట్ కి నీ పేరులో తేడా ఉంది, లేదంటే మీ నాన్న పేరుకి ఒక అక్షరం తేడా ఉంది. ఇట్లాంటి అనేక చిన్న చిన్న సమస్యలతో ఈ రోజు కార్మికులను వేధిస్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గతం కంటే ఇప్పుడు వేధింపులు ఈ పెన్షనర్స్ కి మరీ ఎక్కువైపోయాయి. గతంలో బీజేపీ వచ్చిన నాడే ఈ పెన్షన్ విధానాన్ని మార్చింది 2004లోనే. ఇది ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలకి, కార్మికులకి, ఈ పెన్షనర్స్ కి కూడా విరోధమైనటువంటి ప్రభుత్వం. ఈ రోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది. పెన్షనర్స్ కి డిఏలు పెంచట్లేదు, పెన్షన్ పెంచట్లేదు. ఈ విధంగా అనేక విధాలు. ఇంకొక విషయం ఏంటంటే, మా కార్మికుల దగ్గర హయ్యర్ పెన్షన్ డబ్బులు వసూలు చేశారు 16,500 మంది దగ్గర. వాళ్ళ దగ్గర మళ్ళీ రెండోసారి డిమాండ్ నోటీస్ తెలంగాణ వరకేనా? తెలంగాణ వరకు. ఓకే ఓకే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి 16,500 మంది దగ్గర వారు హయ్యర్ పెన్షన్ ఆఫ్టీస్ వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా మళ్ళీ డిమాండ్ నోటీసులు ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా హయ్యర్ పెన్షన్ డబ్బులు కట్టాలని వసూలు చేయడం అనేది జరిగింది. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఇది లూటీ చేస్తుంది కార్మికుల్ని. ఈ ప్రభుత్వం కార్మికుల్ని, వృద్ధుల్ని లూటీ చేస్తుంది. ఉన్నటువంటి రాయితీలు తీసేస్తుంది. అట్లా కట్టినా గానీ ఈ రోజు వరకు ఆ పాత డబ్బులు ఇవ్వలేదు, కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా అంత కట్టమంటుందా? తగ్గిన డబ్బులు కట్టమంటుంది. మళ్ళీనా? పాత డబ్బులు మినహాయించుకోండి అని మేము లెటర్లు పెట్టినా ఆ లెటర్లు పట్టించుకోవటం లేదు. ఆ డబ్బులు ఇస్తామని చెప్తారు కానీ ఇవ్వరు. ఈ విషయాలు ఎవరు రిపోర్ట్ చేయట్లేదండి. అదే ఇట్లా చూస్తే ఈ పెన్షన్ మేము సిబిటి మెంబర్ కర్మలయన్ గారిని తీసుకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఒక సదస్సు పెట్టి పెన్షనర్ సమస్యలన్నీ చర్చించి ఈ ఆర్పీఎఫ్ రీజనల్ పాయింట్ కమిషనర్ గారికి చెప్తే, మీ దగ్గర పెన్షన్స్ లేట్ అవుతున్నాయండి, మీరు అన్యాయం చేస్తున్నారు, మా క్యాలిక్యులేషన్ లో తప్పు ఉంది అని చెప్తే నేను పరిశీలిస్తా అన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ మహానుభావుడు పరిశీలించలేదు. ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా ఈ పెన్షనర్స్ అందరూ ఇంకా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఐక్యమయ్యి ఈ ప్రభుత్వాన్ని నిలయాలి. ఈ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ని, మరి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లు కూడా నిలేసి మన హక్కులు సాధించుకునే విధంగా మన పోరాట పటిమ, మన శక్తి ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హయ్యర్ పెన్షన్ డబ్బులు కట్టాలి అని అంటున్నారు కదా.
మేము డబ్బులు కడితే మీరు ఎంత ఇస్తారో లెక్కేయండి, అందులోంచి అది మినహాయించుకోండి, బుక్ అడ్జస్ట్మెంట్ చేయండి. మేము అప్పులు తీసుకొచ్చి నెలకు 1000 రూపాయలు వచ్చినోడు 5 లక్షలు కట్టు 3 లక్షలు కట్టు అంటే ఎట్లా కడతారు? మేము కట్టినాం అనుకొని మీరు ఎంత ఇస్తారో అందులోంచి మినహాయించుకొని మిగిలింది మాకు ఇవ్వండి అంటున్నాం.